హాయ్ ఎవ్రీవన్, ఇవాళ నేను ఒక ఎక్సలెంట్ లొకేషన్ గురించి వెరీ రీజనబుల్ కాస్ట్ లో ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చాను. ఇది మనం ఉన్నది హెచ్ఎండిఎల్ లిమిట్స్ లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్నాము. ప్లీజ్ ఈ వీడియోని మీరు కంప్లీట్ గా చూడండి, లేకపోతే ఒక వెరీ వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది మీరు మిస్ అనేది అవుతారు. సో మనము ఉన్నది లొకేషన్ చూడండి, చాలా అద్భుతమైన లొకేషన్. ప్యూర్ ఆక్సిజన్, మోర్ ఆక్సిజన్, నో పొల్యూషన్, ఓన్లీ నేచర్ అండ్ ఆల్. కంప్లీట్లీ లవింగ్ ఉన్నది. జస్ట్ ఎల్బీ నగర్ నుంచి జస్ట్ 40 minutes లో ఉన్నాం మనం. ఇబ్రహీంపట్నంలో ఆరుట్లలో ఉన్నాం మనము. ఈ లొకేషన్ అనేది కంప్లీట్ గా ఇది హెచ్ఎండిఎల్ లిమిట్స్ లో అనేది ఉంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో మనం ఉన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు ఏదైతే మనకి ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్మెంట్ అనేది అవుతుందో, 30,000 acres 7 మండల్స్ లో ఏదైతే మనకి డెవలప్మెంట్ అనేది నడుస్తుందో, ఆ ఫ్యూచర్ సిటీ లిమిట్స్ కి చాలా దగ్గరలో ఉన్నాము. జస్ట్ ఒక 2 kilometers దాటితే మనకి ఫ్యూచర్ సిటీ లిమిట్స్. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ హెచ్ఎండిఏ బౌండరీ లోపల మనం ఉన్నాము. అండ్ ఇబ్రహీంపట్నం నుంచి మనకి ఆరుట్లోకి వచ్చే వేలో మనకి వెంచర్ అనేది ఉంటుంది. సో ఇబ్రహీంపట్నం మనకి కంప్లీట్ గా వచ్చేసి ఎడ్యుకేషనల్ హబ్. సో మనకి దాదాపు ఇక్కడ ఒక 20 colleges అనేటివి ఉన్నాయి. సో మనకి కాలేజ్ చూసుకుంటే గురునానక్ ఇన్స్టిట్యూషన్స్, సివిఆర్, భరత్, శ్రీ హిందూ, శ్రీ దత్త, జాగృతి, సిద్ధార్థ, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఒక 20 colleges ఉన్నాయి. దాదాపు 30,000 to 40,000 స్టూడెంట్స్ మనకి ఎవ్రీడే ఇక్కడ ట్రావెల్ అనేది చేస్తారు. సో ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ చూసుకుంటే ఈ కాలేజెస్ బేస్ చేసుకునే 1,00,000 మంది అప్ అండ్ డౌన్ అనేది రెగ్యులర్ గా చేస్తారు ఇబ్రహీంపట్నం కి దగ్గరలో ఈ వెంచర్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే మనకి ఈ వెంచర్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో వెరీ ఫేమస్ తెలంగాణ కంప్లీట్ గా ఏంటంటే గ్రీన్ ఫార్మ్స్. మనకి వెడ్డింగ్స్ కానీ 100 to 200 గ్యాదరింగ్ వెడ్డింగ్స్ కానీ, మనకి బర్త్డే పార్టీస్ కానీ, మనకి అంటే జస్ట్ రిసార్ట్ లాగా కానీ, వీకెండ్ హోమ్ లాగా చాలా వండర్ఫుల్ లొకేషన్. రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంది. ఇక్కడ లింగం అనేది మనకి శివలింగం అనేది స్వయంగా వెలిసింది. అండ్ మనకి 365 days మనకి వాటర్ అనేది లింగం మీదకని ఫ్లో అవుతూ ఉంటది. చాలా వండర్ఫుల్ లొకేషన్. అది కూడా మనకి అక్కడ మనకి కార్తీక మాసంలో ఇక్కడ ఈ టెంపుల్ లో జాతర అనేది అవుతూ ఉంటది. సో ఆ జాతరకి దాదాపు మనకి 50,000 మంది డివోటీస్ అనేటి మనకి అక్కడ అటెండ్ అనేది అవుతారు. రీసెంట్ గా అయిన జాతరకి మనకి సీఎం రేవంత్ రెడ్డి సార్కి కూడా మనకి ఇన్విటేషన్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ అదే కాకుండా మనకి చుట్టుపక్కల కంప్లీట్ గా ఏంటంటే రిసార్ట్స్ దాదాపు ఒక 30 నుంచి 40 రిసార్ట్స్ అనేటివి ఈ లొకేషన్ లో అనేది ఉంటుంది.